ధనవంతుడు ఎవడో తెలుసా? 3 పూట్ల అన్నము తినగలిగి కాస్తంత మిగిలిపోతే ఆ రోజుకి వారంత ధనవంతుడు ఎవరు లేరంట. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకి ఈరోజు ఇచ్చారనే గ్రహింపు కూడా క్రైస్తవులకి లేనందుకు నేను దుఃఖిస్తున్నాను. 3 పూట్ల కన్నా ఎక్కువ తిన్నా కూడా సస్తామయ్యా. 3 పూట్ల తిన్నా సస్తాం. అర్థమైందా? పరలోక ప్రార్థనలో ఏమని అడిగాము? ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభుని చెప్పండి, మా అనుదిన ఆహారము ఇచ్చాడు. ముఖంలో సంతోషం కూడా లేదు. చూడు, ఎంతసేపు ఏడుపే. మన ఏడుపుని చూసే అన్యమతస్తులు కూడా క్రీస్తుని విశ్వసించటానికి ఆలోచిస్తున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం తెలుసా ఇది? వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారేంటయ్యా? ఎప్పుడు చూసినా పెడబొబ్బులు పెడుతూ ఉంటారు. సంఘములో కూడా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని ఏడుస్తూనే, కానీ ఏ రోజు కూడా సంతృప్తి కలిగి దేవుణ్ణి మహిమపరిచే మొఖాలు కనిపించటం లేదంటున్నారు. అమ్మా, రేపటి గురించి ఆలోచించమన్నదా బైబిలు? చింతించమన్నాడా దేవుడు? దిగులు పడమన్నాడా? భయపడమన్నాడా? భీతి చెందమన్నాడా? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అయ్యా క్రీస్తుని కలిగి ఉండి? ఏం తక్కువ చేశాడయ్యా ఈరోజు యేసు నీకు నాకు? ఏం తక్కువ చేశాడు? కావలసిన దానికన్నా, అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేశాడు. నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచి దేవునికి మహిమ కలుగును గాక. సజీవ లెక్కలో పెట్టటమే కాదు, తిండి కూడా పెట్టాడు, అన్న వస్త్రములు కూడా, పైకప్పు కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయినా మన ముఖాల్లో సంతోషము లేదు. 100వ కీర్తనలో ఏమంటాడు తెలుసా మీకు? 100వ కీర్తనలో ఏమంటాడు? కాదు 100వ కీర్తన చెప్పండి. దాని తర్వాత ఇంకా లేదు, మేము ఏడుస్తేనే వస్తాము, ఏడు మొక్కలు పెట్టుకొని ఆయన సన్నిధికి వస్తాము. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? మీరు ఆయన సన్నిధికి బయలుదేరినప్పుడే ఉత్సాహగానములు చేసుకుంటూ, ఆయన చేసిన మేలులు తలంచుకుంటూ ఆయన సన్నిధికి రమ్మంటే మన మొక్కలు చూడెట్టా ఉన్నాయి. యేసు మనకి ఏది పెట్టలేనట్టు, అన్యాయం చేసేసినట్టు, ఏదో తక్కువ చేసేసి అవతలోడికి ఎక్కువ ఇచ్చేసినట్టు మొక్కలు. ఎంత దిగులుందో తెలుసమ్మా మీ మొక్కల్లో? ఉన్నదా లేదా చూడండి. నువ్వు కూడా లేదు ముఖం. అమ్మా, ఎల్లప్పుడూ తెలుసా మీకు? అయ్యో తెలియదని చెప్పబోయేనే. ఎల్లప్పుడూ ఏమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం కోరుకుంటున్నాడు? మన ముఖంలో ఏముండాలని? దుఃఖమా? మరి ఏదది? మన దేవుడు బ్రతికే ఉన్నాడు, సజీవులకి తండ్రి, నిత్యుడు దేవుడు. హల్లెలూయా! అందుకనే సంతోషించండి. ఏ క్షణము, ఎప్పుడు, ఏ నిమిషంలో పిలిచినా ఆయన పలకటానికి సజీవుడుగా ఉన్నాడు. అందుకని సంతోషించండి. సచ్చిన వాళ్ళని ఎంత పిలిచినా కూడా నిత్యుడుగా తండ్రి, మృత్యుంజయుడు, మొరపెట్టుడే. ఊరుకోండి. నిజంగా నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. క్రైస్తవ్యమును చూస్తుంటే నాకు దుఃఖం వేస్తుంది. ఎక్కడ పోతుంది మన విశ్వాసం? ఎందులో కనపరుస్తున్నాం మన విశ్వాసం? వేటిలో చూపిస్తున్నాము విశ్వాసం? మనుషుల్ని నమ్ముకోవటము కన్నా మరి ఏది? ప్రార్థనలు లేవు, ఇంటిలో కీర్తనలు లేవు, ఇంటిలో సంతోషము లేదు, సమాధానము లేదు. ఎక్కడ పోతున్నాము క్రైస్తవులు? ఎటువైపు పోతుంది క్రైస్తవ్యము? ఒకసారి మనం బాగా కూర్చొని ఆలోచించవలసిన సమయం అమ్మా ఇది. ఎందుకో తెలుసా? ఇంతకు ముందు కూడా చెప్తూ వచ్చాను. నేను భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొందునా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఎంత పెద్ద మాటో తెలుసా? అసలు నన్ను నమ్మిన వారు ఉంటారా?
నన్ను నమ్మి నన్ను విడిచిపెట్టే వారే ఎక్కువ మంది ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే సెలవిచ్చారు. చిన్న చిన్న వాటికి కృంగిపోయే బ్రతుకులు మన బ్రతుకులు. శ్రమ కలుగుట, నాకు చెప్పండి ఒకసారి, శ్రమ కలుగుట. గట్టిగా వెనకాల అస్సలు స్పందన లేదు. శ్రమ కలుగుట, మీరు ఊరుకొని ఉండండి, వెనకాల చెప్పండి. శ్రమ కలుగుట, సర్లే దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. నాకు తెలిసి ఆమెనంటారు దీవెనలు కాబట్టి, స్వార్థపరులండి. చాలా సంతోషం అమ్మా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఆయన రక్షణలోకి ఎందుకు నడిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు? అరుణ్ ఎందుకు రక్షించాడు యేసుక్రీస్తు ప్రభు? ఇలారా, పెళ్ళయిందా నీకు? బతికిపోయావు. యేసుక్రీస్తు ప్రభు నేను ఎందుకు రక్షించాడు? మనల్ని పాపం నుంచి తప్పించడం. నన్ను ఇంక్లూడ్ చేయకు, నీ గురించి చెప్పు. నన్ను పాపం నుంచి తప్పించడం. అవుతావేటో. నన్ను పాపం నుంచి తప్పించడం. ఇంకా నీతిమంతులను మార్చడం. ఇంకా రక్షణలోనికి, ఆయన మార్గంలో మనం నడవడానికి. ఇంకా ఆయనను ఆరాధించడానికి, మహిమపరచడం. ఇంకా నిత్యం ఆయనతో పరలోకంలో. ఇంకా ఆయన కీర్తిని కనపరచు. ఇంకా అతి ముఖ్యమైనది మర్చిపోయావు. ఆయనే లోకరక్షకుడు. పాస్టర్లు కూడా తెలియదు, అక్కడ చూడతారు. అనేకులని. ఇంకా ఎప్పుడు రక్షణ పొందుకున్నావు? రక్షణ తీసుకోవటం ఏందయ్యా? బాప్తిజమా? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నావు రక్షకునిగా? ఎప్పుడు? అంటే బాప్తిజం తీసుకోలేదు, అదే చిన్నప్పటి నుంచి. నీ వయసు ఎంత? 21. ఇంకా బాప్టిజం కూడా తీసుకోలేదు. ఏమి తీసుకుంటా? ఎందుకు తీసుకోలేదు? కొంచెం ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ తోటి. ఇంకా కొన్ని పాపాలు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం పడి అప్పుడు బాప్టిజం తీసుకున్నాం. లేదు. బైబిల్ చదువుతావా? అంటే చిన్నప్పటి నుంచి. నేను ఎప్పుడు అంటూ ఉంటానండి, సినిమా ప్రపంచంలో గొప్ప నటులను చూశాను, క్రైస్తవుల్లో మహానటుల్ని చూస్తున్నాను. దేవుడు వీరందరినీ దీవించునుగాక. 30 years ఇండస్ట్రీ అయ్యా, నా ముందే ఎంత పర్ఫార్మెన్స్ చేస్తావేంది? పూర్తిగా చదివావా బైబిల్? మరి ఏం చేస్తావయ్యా? ఎందుకు రక్షించాడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను? ఇంకేం చేయటానికి? కూర్చో. ప్రతి ఒక్కరు బ్రతుకు ఇదేనండి, క్రైస్తవుల బ్రతుకు. ఏమవుతుందండి రేపటి తరము? మన సంగతి అయిపోయిందండి. ఈ వయసులో కూడా వీరు బైబిల్ చదవకుండా, ఈ వయసులో కూడా ఆత్మీయంగా పరిశుద్ధాత్మను పొందుకోకుండా, సువార్తకు పాత్రలుగా ఉండకుండా ఉంటే వీరి తరం ఏమైపోతుందండి? ఆ చింత, ఆ దిగులు, ఆ భారము క్రైస్తవుల్లో పోయిందండి. తల్లిదండ్రులు కూడా చింత లేదు, అయ్యా నా కొడుకు ఈ విధంగా ఉన్నాడు, రేపు వాడు ఏం మార్చబోతున్నాడు ఈ లోకాన్ని, ఎటువంటి మార్పు తీసుకురాబోతున్నాడు క్రైస్తవ సమాజంలో, అన్యుల మధ్యలో.
ఆ ఆలోచన లేక ఎంతసేపు ఏం తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, వీటితోనే మన బ్రతుకంతా అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చటమే నాకు ఆహారము అన్నాడు. కానీ మన ఆహారం ఏమిటి? 3 పూట్ల తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ అదే బ్రతుకు. అమ్మా, ఇలా ఉంటే క్రైస్తవులుగా కూడా పిలవటము వ్యర్థము. మనం ఎందుకు రక్షింపబడ్డామో తెలుసా? మనము మారు మనసు పొందుకొని ఇతర బ్రతుకుల్లో మార్పు తీసుకురావటానికి దేవుడు మనల్ని క్రైస్తవులుగా ఎంచుకున్నాడు. ఈరోజు అడుగుతున్నాను, పెళ్ళైన వారు భర్తను అడుగుతున్నాను, ఎంత గొప్పగా ఆత్మీయంగా నీ భార్యను నువ్వు మార్చగలిగావు నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత. ఈరోజు భార్యలను అడుగుతున్నాను, నీ భర్తని ఎంత ఆత్మీయంగా నువ్వు నడిపించగలిగావు వివాహము చేసుకున్న తర్వాత. పాస్టర్ గారు, ఎంతసేపు మా ఇంట్లో గొడవలే, భార్య భర్తల మధ్యలో సమాధి. ఏమిటండి చిల్లర మాటలు తప్ప క్రైస్తవ్యములో నాకు మంచి మాటలు ఎక్కడ వినిపిస్తున్నాయి? దేవుడు ఎవరినైతే ఎంచుకున్నాడో, ఎవరినైతే పిలుచుకున్నాడో, పరిశుద్ధ లేఖనాల్లో వారి బ్రతుకులు చూస్తే వారి ద్వారా లక్షలాది మందులు మార్పు పొందుకున్నారు. కానీ మన బ్రతుకులు చూసి ఎవరండి మారుతున్నారు? ఎవరు మార్పు పొందుకుంటున్నారు? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా నా వలన దేవుని రాజ్యానికి ఏ ఉపయోగము లేకుండా పోతున్నది. ఇది కూడా ఒక బ్రతికేనా? క్రైస్తవ బ్రతికేనా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, కనీసం అదైనా చేయగలుగుతున్నామా? ఆ మార్పు ప్రేమ, దేవుని ప్రేమ చూపించి మనుషులు మనసును మనం దేవుని వైపు త్రిప్పగలిగే సాధనాలుగా ఉండగలుగుతున్నామా? మరి ఎందుకు మారేమండి మనం క్రైస్తవులుగా? దేనికోసం మారేము? ఉద్యోగాలు అడగటానికా? గర్భఫలాలు అడగటానికా? డబ్బులు సంపాదించుకోవటానిక? సొంతిల్లులు కట్టుకోవటానిక? వీటి కోసమైనా మనం మారింది క్రైస్తవులుగా? దేవుడు అన్నాడు, మిమ్మల్ని బట్టి లోకాన్ని నేను తలక్రిందలు చేస్తానంటున్నాడు. రా అంటున్నాడు, పిలుస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. కానీ ఎవడు రావటానికి ఇష్టపడాడే, సమర్పించుకోవటానికి ఇష్టపడాడే. ప్రాముఖ్యంగా యవ్వనస్తులైతే అస్సలు సంఘానికి కూడా రావటానికి ఇష్టపడని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. బ్రతిమాలాలి, నాన్న సంఘానికి వెళ్ళు నాన్న అని. పారిపోయాడు. ఎక్కడున్నాడు? ఏడి? నువ్వు రా, ఇక్కడ నీతో చాలా పని ఉంది. ఇంతమందిలో పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నాడు దేవుడు నిన్ను. అరుణ్ ఎవ్వరిని పిలవలేదు, నిన్ను పిలుచుకున్నాడు. నాకు భలే ఆశ్చర్యం ఏమనిపిస్తుందో తెలుసమ్మా? ఏ ఆత్మీయత లేకుండా పాటలు పాడి మనల్ని నడిపిస్తారు చూడండి, నాకు భలే దుఃఖం వేస్తుందండి. పరిశుద్ధాత్మ నింపుదల లేదు. దేవునితో సహవాసం లేని వారు పుల్పిటి మీద నిలబడి పాటలు పాడుతుంటే అది ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసా దేవునికి? అయినా పాస్టర్లు కూడా ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే సంఘములో. ఎంత దౌర్భాగ్యం అండి! ఇంకా ఎంతగా దిగజారిపోతాం మనం దేవుని సన్నిధిలో. అమ్మ, సత్యము కోసం నేను ప్రాణాలైనా పెడతాను, కానీ సత్యాన్ని నేను చెప్పండి వదిలిపెట్టను. కాంప్రమైజ్ రాజీ పడను. దేవుడు ఒకటే మాట అంటున్నాడు, నువ్వు నా కోసము నిలబడితే నేను నీ పక్షమున నిలబడి గొప్ప కార్యమును చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు. యేసు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. నా యొద్దకి వచ్చిన వారిని నేను ఏ మాత్రమో త్రోసివేయనంటున్నాడు. అమ్మా, ఇంట్లో వారు త్రోసివేస్తారేమో, పొరుగువాడు త్రోసివేస్తాడు, కానీ యేసు దగ్గరికి వచ్చిన వాడిని త్రోసివేయకుండా వాడిని ఆశీర్వదించి వాడి గిన్నె పారి పొర్లునట్లుగా వాడిని నింపి పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ నేనే. ఒక పాపిష్టి వాడిగా నేను బ్రతికాను, సినిమా నటుడుగా, ఒక వేషధారుడుగా నేను బ్రతికాను. నేను